జిల్లా మిర్యాలగూడ నీటిపారుదల శాఖలో పై స్థాయి అధికారులు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి ఆందోళనకు దిగడం కలకలం రేపింది. నల్గొండ జిల్లా మిర్యాల నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పావని తనపై అధికారుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఎన్ఎస్పీడీఈ కార్యాలయం ముందు ఆందోళన దిగింది. 3 సంవత్సరాల క్రితం తాను జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యానని, ఇటీవలే పై స్థాయి అధికారుల నుండి నిత్యం వేధింపులు ఎదురవుతున్నాయని పావని మీడియాతో తెలిపింది. ఇక సూపరింటెండెంట్ వెంకటరాములు, డిఏఓ లక్ష్మీబాయి, ఏఈ లక్ష్మణ్లు సీనియర్లు చేయవలసిన పనులన్నీ తనతోనే చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కాదంటే ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయమని, ఎస్సీకి సరెండర్ చేస్తామని బెదిరిస్తున్నట్లుగా తెలిపింది. సెలవులు మంజూరు చేయకుండా రెగ్యులర్గా విధులకు హాజరైనప్పటికీ రావడం లేదని మెమోలు జారీ చేస్తూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకుని తనకు తగిన న్యాయం చేయాలని కోరుతుంది. పావని, నేను డివిజన్ నీటిపారుదల శాఖ డివిజన్ నెంబర్ 3లో జూనియర్ అసిస్టెంట్గా 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా పై అధికారులైన సూపరింటెండెంట్ వెంకటరాములు గారు, డిఏఓ లక్ష్మీబాయి గారు, ఈ లక్ష్మణ్ గారు, నేను జూనియర్ అసిస్టెంట్ అయితే 2 సీనియర్ అసిస్టెంట్ చేయవలసిన అదనపు పనులను నాకు అప్పగించి, నువ్వు ఈ పనులు చేయవలసిందే, చేయకపోతే నేను ఉద్యోగంలో పర్మనెంట్ చేయము, నేను ఎస్సీ గారికి సరెండర్ చేస్తాము, లీవులు శాంక్షన్ చేయము అని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. నా ఈ బాధని మా సాగర్ ఎస్సీ గారు, నల్గొండ సిఈ గారు అర్థం చేసుకొని పరిష్కరించి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.